తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసికట్టుగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మైలేజీ రాకూడదని నాటకాలు ఆడుతున్నాయంటూ దుయ్యబట్టారు. దేశ విభజన సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పౌరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బలిదానం చేశారని చెప్పి ఒక గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిరు తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఇంతమంది బలైపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తేజస్వి మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్ లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీ గారిని బలిదేవత, వీళ్ళు ఇంతమంది బలైపోయారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్కసారి మీరు స్పష్టం చేస్తారు. వినండి. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి 1000 మందిని బలి తీసుకున్నందుకు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాలి. ఫస్ట్ మీరు ఇవ్వకుంటే మేమిస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది తప్ప ఏమాత్రం ప్రేమ లేదు. ఇలా 1400 మంది బలి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులు హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకాలు ఇవాళ.